Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. నేచురల్ స్టార్ నాని నుంచి వరుస హిట్స్ తర్వాత హిట్ 3 వస్తూ ఉండగా ఈ మూవీ ట్రైలర్ ని వైజాగ్ సంఘంలో ఈ రోజు రిలీజ్ చేశారు. ఇప్పటికే రెస్పాన్స్ రేంజ్ లో వచ్చిందని చెప్పొచ్చు. ఒక హీరోకి తన ఫిల్మోగ్రఫీలో సరైన టైంలో సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో ఈ హిట్ 3 మూవీ అదే ప్లేస్ లో పడబోతుంది. యాక్చువల్ గా నాని సినిమాలు ఫ్యామిలీస్ ని టార్గెట్ చేస్తూ వస్తూ ఉంటాయి. బట్ రీసెంట్ గా సెన్సార్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికేట్ అయితే సొంతం చేసుకుంది. నాని సినిమాలు బాగా రన్ అయ్యేది మల్టీప్లెక్సెస్ లో. సో అది ఎంతవరకు ఇంపాక్ట్ ఇస్తుందనేది చూడాల్సి ఉంది. సినిమా నుంచి వదిలిన ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి కంటెంట్ సోషల్ మీడియాలో ఏదో విధంగా ట్రెండింగ్ లో ఉంది. అండ్ ఈ ట్రైలర్ కూడా ఇప్పుడు అదే పనిలో ఉంది. సైన్తో దెబ్బ కొట్టడంతో శైలేష్ కొలను కూడా ఈసారి ప్రాపర్ మూవీని రెడీ చేసుకునే పనిలో ఉన్నాడు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోదు. ట్రైలర్ 3 minutes 32 seconds అయితే ఉంది. బట్ అయినా కూడా ఎందుకో అండర్ ప్లే చేశారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. లైక్ ఎలా అయితే సరిపోత శనివారం ట్రైలర్ లో హెవీ ఎలివేషన్స్ తో పాటు మ్యాసివ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఎక్స్పెక్టేషన్స్ ని ఎక్కడికో తీసుకెళ్లారు. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా అయితే ట్రైలర్ తో డిసప్పాయింట్ అయ్యామో ఇక్కడ మాత్రం అలా కానివ్వకుండా సినిమాలో ఏదైతే ఉందో ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దానికి తగ్గట్టే ట్రైలర్ ని కట్ చేశారు. సో సరిపోత శనివారానికి వచ్చిన ప్రాబ్లం ఇక్కడ రాకపోవచ్చు. సినిమాలో బ్లడ్ బాత్ సీన్స్ అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అండ్ ట్రైలర్ లో కూడా చాలానే పెట్టారు. ఎక్కడో ఆడియన్స్ కి వైలెన్స్ ఎక్కువైందన్న ఫీలింగ్ వచ్చినా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వకపోయినా హీరో పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడలేకపోయినా సినిమాని వేరేలా అర్థం చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకే ట్రైలర్ స్టార్టింగ్ లోనే నానితో ఈ డైలాగ్ ని చెప్పించారు. బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీల్లేదు. క్రిమినల్స్ అంతా ఉంటే సెల్లో ఉండాలి లేదా 6 feet హోల్ లో ఉండాలి అంటూ టీజర్ అండ్ ట్రైలర్స్ లో వరుస పెట్టి అందరినీ చంపుకుంటూ పోతాడు హీరో. బట్ చాగంటి గారు మాట్లాడే ఈ మాట ఇన్ని పరీక్షలకు తట్టుకుని ధర్మ సంస్థాపన వైపుకి ధర్మ రక్షణ వైపుకి అడుగు వెయ్యలేదు. ఒక ప్రాణం కాపాడడం కోసం ఎన్నో రాత్రులు కష్టపడతాడు అంటూ మంచిగా సెటప్ చేయగలిగారు. ఇక హీరోని ట్రైలర్ లో నెగిటివ్ గా చూపెట్టడం, హీరో అక్కడి వాళ్ళతో కలిసిపోయి వెళ్తాడా లేదా ఇదేమైనా సపరేట్ గేమా, ఆ బేబీని తను తీసుకెళ్లడు అనేది ఇవన్నీ కూడా సస్పెన్స్ గా ఉంచారు. సెల్లో ఆమె పోలీసులు వస్తారు మీరు మమ్మల్ని చంపలేరు అని కూడా అంటుంది. అదే సూట్ లో నాని ఒక్కొక్కరిని చీల్చుకుంటూ పోతాడు. ఒకవేళ బేబీ మీద కత్తి పెట్టేది నాని అయితే డెఫినెట్లీ ఆ సీన్ లో కేజీఎఫ్ లాంటి ఎలివేషన్ సీన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక న్యూ జనరేషన్ లో హీరోలంతా హీరోయిన్స్ ని తిట్టడం లాంటివి ఇప్పటివరకు చేశారు. బట్ నానిదైతే ఆ స్టైల్ కాదు. బట్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒక అమ్మాయిని పొడి చేయడం ఫస్ట్ టైం చూసినప్పుడు కొత్తగా అనిపించింది. ఇక సినిమా మొత్తం ఉండే ఈ డైలాగ్ కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. ట్రైలర్ లాస్ట్ లో ఒంటి మీద మందు పోసుకోవడం నాకైతే దీని ముందొచ్చే సీక్వెన్స్ చూడాలని ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అసలు ఆ సెల్ ఏంటో ఆ కత్తులు కవచాలు అక్కడికి ఎలా వచ్చాయో, శైలేష్ అసలు ఏం ప్లాన్ చేశాడో ఏమో. రీసెంట్ గా నాని బాడీ బిల్డ్ చేసింది కూడా ఈ యాక్షన్ సీక్వెన్సెస్ కోసమే. నాకైతే ఇది సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీన్ లా అనిపిస్తుంది. నాని ట్రైలర్స్ ఎప్పుడు కూడా నాన్ లీనియర్ గా ఉండకుండా సినిమా ఎలా ఉంటాయో సేమ్ అదే ఫార్మెట్ లో ట్రైలర్స్ కూడా ఉంటాయి. కంటెంట్ అయితే ఇప్పటివరకు వచ్చింది ప్రామిసింగ్ గా అనిపించింది. ఎలానో హిట్ ఫ్రాంచైజ్ పై ఎక్స్పెక్టేషన్స్ కూడా గట్టిగా ఉంటాయి. సో హోప్ ఫర్ ది బెస్ట్. సినిమా రన్ టైం వచ్చేసి 2 hours 35 minutes. నాని సినిమా అంటే మినిమం కంటెంట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సమ్మర్ లో డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువే. ట్రైలర్ విజువల్ గా చాలా బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్ గా ఉంది. ప్రెజెంట్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది ఈ ట్రైలర్. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది హిట్ 3 ట్రైలర్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి ట్రైలర్ చూసాక డే 1 ఎంత ఓపెనింగ్స్ వస్తాయి అనుకుంటున్నారో కూడా మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.